ఈ పద్ధతులకు సంబంధించి ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇస్తాను, ఇప్పుడు నేర్చుకోవడానికి ట్రై చేయండి. అన్వేషణ పద్ధతిని రూపొందించింది ఎవరంటే హెచ్ఈ ఆర్మ్స్ట్రాంగ్. ఈ అన్వేషణ పద్ధతిలో ఒక ప్రయోగం చేసిన తర్వాత, ఎక్స్పెరిమెంట్ తర్వాత ప్రయోగ ఫలితాలను డిస్కస్ చేస్తూ మరి ప్రత్యేక అంశాల నుంచి సాధారణీకరణాలు, ఎంపెరికల్ టు రేషనల్, అనుభవం నుంచి హేతుబద్ధతకు ఉపాధ్యాయుడు బోధించడం జరుగుతుంది. ఈ అన్వేషణ పద్ధతిని కనుక్కునేది ఆర్మ్స్ట్రాంగ్. మరి సమస్యను పరిష్కరించడంలో 4 ముఖ్యమైన పద్ధతులు ఉన్నాయి. 1 ఆగమన, 2 నిగమన, 3 విశ్లేషణ, 4 సంశ్లేషణ పద్ధతులు. సమస్యను పరిష్కరించడంలో 4 ముఖ్యమైన బోధనా పద్ధతులు ఉన్నాయి. ఆగమన, ఇండక్టివ్ మెథడ్. దీన్ని రూపొందించింది ఎవరంటే ఫ్రాన్సిస్ బేకన్. దీన్ని ఒక బోధనా పద్ధతిగా ఉపయోగించింది ఎవరంటే పెస్టాలజీ. ఆగమన పద్ధతిని కనుక్కున్నది ఫ్రాన్సిస్ బేకన్, దాన్ని ఒక బోధనా పద్ధతిగా ఉపయోగించినది పెస్టాలజీ. నిగమన పద్ధతి, డిడక్టివ్ మెథడ్. ఈ నిగమన పద్ధతిని కనుక్కున్నది ఎవరంటే అరిస్టాటిల్. తర్వాత విశ్లేషణ పద్ధతి, సంశ్లేషణ పద్ధతి. ఈ పద్ధతులు సమస్య పరిష్కారంలో భాగంగా ఉపయోగిస్తాం. ఇప్పుడు చెప్పాను, అన్వేషణ పద్ధతిని కనుక్కున్నది ఎవరంటే హెచ్ఈ ఆర్మ్స్ట్రాంగ్. అదేవిధంగా ప్రాజెక్టు పద్ధతి. ఈ ప్రాజెక్టు పద్ధతి వ్యావహారిక సత్తావాదం అందించిన ఒక గొప్ప కానుక, ప్రాగ్మాటిజం. ఈ ప్రాగ్మాటిజంను కనుక్కున్న వ్యక్తి ఎవరంటే జాన్ డూయి. జాన్ డూయి అమెరికా దేశానికి చెందిన ఒక విద్యావేత్త. వ్యావహారిక సత్తావాదాన్ని రూపొందించారు. ఈ వ్యావహారిక సత్తావాదం అందించిన విద్యకు సంబంధించి ఒక గొప్ప కానుక ప్రాజెక్ట్ మెథడ్. ఈ ప్రాజెక్ట్ మెథడ్ను రూపొందించింది ఎవరంటే కిల్ ప్యాట్రిక్. గుర్తుంచుకోండి, ప్రాజెక్ట్ అంటే ప్యాట్రిక్ అని షార్ట్ కట్. ఈ ప్రాజెక్టు పద్ధతిని ఒక బోధనా పద్ధతిగా ఉపయోగించినది స్టీవెన్సన్. రష్యా దేశంలో సైన్స్ పాఠ్యాంశాలు ఎలా బోధించాలో ఆచరణాత్మకంగా ప్రాజెక్టు పద్ధతిని ఒక బోధనా పద్ధతిగా ఉపయోగించినది ఎవరంటే స్టీవెన్సన్. ఇక్కడ 3 బిట్స్ నేర్చుకున్నారు. ప్రాజెక్టు పద్ధతి అందించిన తత్వం ప్రాగ్మాటిజం, వ్యవహారిక సత్తావాదం. ఆ వ్యవహారిక సత్తావాదానికి మూల పురుషుడు ఎవరు? జాన్ డూయి. ప్రాజెక్టు పద్ధతిని రూపొందించింది ఎవరు? కిల్ ప్యాట్రిక్. ప్రాజెక్ట్ అంటే ప్యాట్రిక్ అని గుర్తుపెట్టుకోండి. ప్రాజెక్టు పద్ధతిని ఒక బోధనా పద్ధతిగా ఉపయోగించింది ఎవరు? స్టీవెన్సన్. సో ప్రాజెక్టు పద్ధతిని అందించిన ప్రాగ్మాటిజం రూపొందించింది ఎవరంటే జాన్ డూయి. జాన్ డూయి రాసినటువంటి ప్రఖ్యాత గ్రంథాలలో ఒక ముఖ్యమైన గ్రంథం ఏంటంటే మై పెడగాగిక్ క్రీడ్. క్రీడ్ అంటే నమ్మకము లేక విశ్వాసం. సో మై పెడగాగిక్ క్రీడ్ చాలా పోటీ పరీక్షలు అడిగారు ఈ బిట్. ఈ బుక్ రాసింది ఎవరంటే జాన్ డూయి. ఈ బుక్లో ఈయన ఒక ప్రిన్సిపల్ హైలైట్ చేశాడు. అదేంటంటే లెర్నింగ్ బై డూయింగ్, పని చేస్తూ అభ్యసించడం. 2012 డిఎస్సీలో ఈ బిట్ అడిగారు.